వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకుడు కాదు కానీ లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డికి వాస్తవంగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇయ్యమన్నటువంటి దాన్ని మ్యాజిస్ట్రేట్ తోసిపుచ్చిన అరెస్ట్ అయితే ఆగదు. ఎందుకంటే అరెస్ట్ వారెంట్ అక్కర్లేదు. మామూలుగా అరెస్ట్కి ఎట్లాగో రంగం సిద్ధమైపోయింది. సుప్రీంకోర్టే బెయిల్ తిరస్కరించిన తర్వాత ఇక ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఇక్కడ ఇది అంతకు ముందు పెట్టినటువంటిది ఎన్బిడబ్ల్యూ కాబట్టి వద్దని చెప్పారు అనమాట. ఇది ముందుగా అడిగినటువంటిది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఎన్బిడబ్ల్యూ అడిగితే దాన్ని తోసిపుచ్చినటువంటి ఆర్డర్ ఇప్పుడు బయటకు వచ్చిందనమాట. అది పక్కన పెడితే రేపు ఉదయం అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. పారిపోవడం అట్లాంటిది ఇప్పటిదాకా ఏంటంటే లీగల్ గా తనకున్నటువంటి బెనిఫిట్స్ అన్నిటిని యూజ్ చేసుకోవడానికి హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వాటన్నిటి సంబంధించి ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకోవడానికి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి మిథున్ రెడ్డి రేపు ఉదయం విజయవాడకి చేరుకుని అరెస్ట్ అవుతారు అన్నటువంటిది తాజాగా వినబడుతున్నటువంటి మాట. అందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లు పోలీసులు కూడా చేశారు అన్నటువంటిది. రేపు విమానంలో గన్నవరానికి చేరుకుంటారని ఆ వెంటనే అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అరెస్ట్కి నేను సిద్ధమని చెప్పి మిథున్ రెడ్డి కూడా పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు అన్నటువంటి తాజాగా వినబడుతున్నమాట.